హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్ అండి. సో చూస్తున్నారు కదా, డే 1 వచ్చేసి గాన్గాపూర్, డే 2 వచ్చేసేసి మాణిక్ నగర్, సిమి నాగనాథ్ టెంపుల్ అండ్ అవర్ ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ బీదర్ జరణి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఇది చూసేది, మీరు వీడియోలో చూసేది బీదర్ జరణి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మాకున్న సిమి నాగనాథ్ టెంపుల్ నుంచి 40 minutes పట్టిందండి. ఆ 40 minutesలో మేము అక్కడ 3 o'clockకి బయలుదేరితే 3:44 కల్లా ఇక్కడ ఉండిపోయాం మేము జరణి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర. కింద పార్కింగ్ చేసేసుకొని పైనకి వెళ్ళి టికెట్స్ తీసేసుకొని సో ఫస్ట్ దర్శనం కోసం వెళ్ళిపోయామండి. సో మీరు చూస్తున్నట్టయితే జరణి అనంటేనే వాటర్. సో వాటర్ లోపటి నుంచి మనం స్వామివారిని దర్శించుకోవాల్సింది ఉంటుంది. ఫస్ట్ దర్శనం మనకి గణేష్ ఇస్తాడు. గణేష్ ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్తూ ఉంటే ఒక గుహలాగా ఉంటుంది. గుహ నిండా వాటర్ ఉంటాయండి. సో వాటర్లోకి వెళ్ళి మనం దేవుని దర్శించుకోవాల్సింది ఉంటుంది. జరణి అనంటేనే వాటర్. సో వాటర్ లోపలికి వెళ్ళి మనము దేవుని దర్శించుకోవాలి. ఇక్కడ బయట ఒక మూర్తిని పెట్టారండి. ఆ మూర్తి ఒరిజినల్ మూర్తి కాదు. మనం వాటర్ లోపలికి వెళ్ళి ఏదైతే వెళ్ళి దర్శించుకుంటామో అదే ఒరిజినల్ మూర్తి. కరోనా టైంలో ఈ జరణి లక్ష్మీ నరసింహస్వామి వాటర్ లోపటి నుంచి దర్శనం ఇచ్చేవారు కాదంట. అందుకోసమని ఈ మూర్తిని బయట పెట్టారు. మనము ఈ వాటర్ అనేవి 300 to 400 or 500 meters వరకు ఉంటుంది నడవాల్సింది. 4 feet to 5 feet వరకు వస్తాయండి వాటర్. మనకి ఒక గుహలాగా ఉంటుంది. గుహ లోపల వాటర్ ఉంటాయి. సో వాటర్ లోపల నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళేసేసి దేవుని దర్శించుకోవాల్సింది ఉంటుంది. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక, చిన్నపిల్లలు ఎవరైనా తీసుకెళ్తే కనుక మన షోల్డర్స్ మీద కానీ మనం ఎత్తుకోవడం కానీ చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే అది ఆల్మోస్ట్ మనకి 5 feet వరకు వాటర్ వచ్చేస్తాయి. సో మన మెడ వరకు వాటర్ నిండే ఉంటాయి. సో పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఎత్తుకోండి. సో మేము మా బాబుని తీసుకొని వెళ్ళాం కాబట్టి మా వారు ఎత్తుకున్నారు మా బాబుని. ఇక్కడ స్టోరీ ఏంటంటే జరాసంధుడు అనే రాక్షసుడు శివుడు భక్తుడు, శివుడిని ప్రార్థించేవాడు అనమాట. అప్పుడు భక్త ప్రహ్లాదని హిరణ్యకశపుణ్ణి ఇద్దరు అవతారమే మనము లక్ష్మీ నరసింహస్వామి అని అంటాం కదా. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆ హిరణ్యకశపుణ్ణి చంపి వేసిన తర్వాత ఇక్కడికి వచ్చి జరాసంధుడు అనే రాక్షసుడిని కూడా, శివుడు భక్తుడు ఉంటాడు, ఆయనను కూడా చంపేశాడు అనమాట. అప్పుడు ఆయన వరం కోరుకుంటాడు అనమాట. ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళకి నువ్వు వరాలు ఇచ్చుకుంటూ ఇక్కడే ఉండు, అలాగే నీ పాదాల దగ్గర నేను వాటర్ రూపకంగా ఉంటాను అని చెప్పేసి ఆయన వరం కోరుకుంటే తప్పకుండా అని చెప్పేసి నరసింహస్వామి ఇక్కడే ఈ వాటర్లోనే ఇక్కడ మనకి దర్శనం ఇస్తారనమాట. సో జరాసంధుడు అనే రాక్షసుడు వల్ల ఈ జరణి లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి మనకి ఇక్కడ ఉందండి. నరసింహస్వామి గోవింద గోవింద. చూడే జరణి లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. ఉగ్రం వీర మహావిష్ణుం జలంతో సర్వతముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. గోవింద గో. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. వాటర్లోకి వెళ్ళుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటే మాత్రం చాలా ఆనందం అనిపించింది. గోవిందనామాలు అనుకుంటూనే దేవుడి దగ్గర దాకా వెళ్ళిపోయాం. ఎలాంటి భయం లేకుండా వెళ్ళిపోయాం. ఫస్ట్ కాస్త భయపడ్డాము, ఆ తర్వాత లోపలికి వెళ్ళేసరికి అదంతా మర్చిపోయాము. ఆ భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాం మేము. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్కిన్ డిసీజెస్ కానీ, ఆ వాటర్ లోపలికి వెళ్తాం కదా, స్కిన్ డిసీజెస్ కానీ ఇంకేమన్నా కానీ ఉంటే కనుక పోతాయని చెప్పేసి ఒకటి ఉందండి. సో ఏమైనా స్కిన్ డిసీజెస్ కానీ, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటే ఈ వాటర్లో మునిగి మనం వెళ్తూ ఉంటాం కాబట్టి మనకు అక్కడ పోతాయి అని చెప్పేసి ఒకటి ఉంది మనకి. చూస్తున్నారు కదా. సో వాటర్ లోపల నుంచి మనం మళ్ళీ పైనకి వెళ్ళి గర్భగుడి దగ్గర దాకా వెళ్ళిపోతాము. సో మధ్యలో మొత్తం వాటరే ఉంటాయి. మళ్ళీ ఒక 5 to 6 మెట్లు ఉంటాయండి. సో మెట్ల ద్వారా మనం గర్భగుడిలోకి వెళ్ళిపోతాము. గర్భగుడిలో ఒక 8 members 5 to 6 members అకామిడేట్ అయ్యేటట్టే ఉంటుంది మనకి. సో గర్భగుడికి వెళ్ళేసరికి ఏంటంటే మీకు గోడ మీద మూర్తి కనబడతాడండి. సో గోడ మీద మూర్తి కాకుండా మనం నీస్ మీద బెండ్ చేసి ఆ స్వామివారిని దర్శించుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే పైన మనకు స్వామివారి తల ఉంటుంది, కింద వచ్చేసేసి నాభిలాగా కనబడుతుంది. సో మీరు వీడియోలో ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు చిన్నగా మూర్తి కనబడతాడు. ఎందుకంటే లోపల గర్భగుడిలో మాకు వీడియోస్ చేయడానికి అలో చేయలేదు. సో ప్రతి ఒక్కరు వెళ్ళినప్పుడు మాత్రం నీస్ మీద స్వామివారిని దర్శించుకోండి. మేము కూడా అట్లా నీస్ మీద స్వామివారిని దర్శించుకున్నాము. చాలా అద్భుతంగా అనిపించింది. అట్లనే స్వామివారి పక్కన శివుడు లింగం ఉంటుందండి. శివుడు లింగం వచ్చేసేసి జరాసంధుడు ప్రార్థించిన లింగం అంట అది. సో అది కూడా తప్పకుండా దర్శించుకోండి. ఎలా అయితే మనం దర్శనంకి వెళ్ళి దర్శనం చేసుకుంటామో అలానే మళ్ళీ వచ్చేటప్పుడు కూడా వాటర్ లోపల నుంచే రావడానికి ఉంటుంది మనకి. వేరే వే ఏది లేదు. సో 500 meters వెళ్ళడానికి అండ్ 500 meters
గోవింద 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 ఏ మయ్యాన్ వద్దు. సో మేము మొత్తం తడిచిపోయామండి, తడిచిపోయి బయటకు వచ్చేసాము. మేము వెళ్ళింది ఎండాకాలం కాబట్టి మాకు బయటకు రాగానే కాసేపు ఉండేసరికి మా బట్టలన్నీ ఆరిపోయాయి. సో ఒకవేళ మీరు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు వచ్చేటట్టు ఉంటే కనుక ఒక పేర్ ఆఫ్ డ్రెస్ పెట్టుకోండి తప్పకుండా. ఎందుకంటే మొత్తం వాటర్లో మునిగిపోయి బయటకు వస్తాం. సో వాటర్లో బయటకు వస్తాం కాబట్టి అక్కడ మనకి బట్టలు మార్చుకోవడానికి కూడా మనకి అవైలబిలిటీ ఉంది. మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. చేంజింగ్ రూమ్స్ కానీ డ్రెస్సింగ్ రూమ్స్ కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మనకు. సో తప్పకుండా దర్శించుకోండి. ఈ క్షేత్రం అనేది చాలా మహిమగల క్షేత్రము. బీదర్ ఝరణి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో హైదరాబాద్ నుంచి మనకు 150 కిలోమీటర్స్ పడుతుంది, 3 hours పడుతుంది. సో మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి, ఆ స్వామివారి ఆశీర్వచనాలు పొందండి. థ్యాంక్ యూ సో మచ్.